హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా మదర్ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్తోనే మనకి చేపల పులుసు చాలా రుచికరంగా వస్తుంది. ఆనియన్ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఇక్కడ 1/2 kg చేపలు తీసుకున్నాం కాబట్టి 2 ఆనియన్స్ని స్టవ్ పైన కాల్చుకోవాలి. కాల్చాక పైన ఉన్న పీల్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే జార్లోకి పచ్చిమిర్చి, ఎల్లిపాయలని వేసుకొని సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మేము చూపించినట్టుగా ఇలా సాఫ్ట్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, మెంతి, కొత్తిమీరని ముందుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఫిష్ని ప్రాపర్గా లెమన్ అండ్ సాల్ట్తో వాష్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ రాక్ సాల్ట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న మెంతాకును వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ చేప ముక్కల్ని యాడ్ చేయాలి. ఇక్కడ మేము 1/2 kg చేప ముక్కల్ని తీసుకున్నాము. మీరు కావాలంటే మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకొని సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చేప ముక్కలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ మిర్చి పౌడర్ని యాడ్ చేద్దాం. క్వాంటిటీ వైజ్ వచ్చేసి 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ కాస్త చింతపండు రసంని యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 5 minutes అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. మనం గరిటెతో కలపకుండా ఇలా గంజితో అటు ఇటు అనేయాలి. ఎందుకంటే ఇలా అనడం ద్వారా మనకి చేప ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి. నెక్స్ట్ మిగతా చింతపండు రసంని వేసుకొని మరోసారి గంజితో అటు ఇటు తిప్పాలి. చింతపండు రసం వేసాక కాస్త వాటర్ని యాడ్ చేయాలి. ఎందుకంటే చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి పులుపుగా ఉంటుంది. సో మనం టేస్ట్ చూసుకొని వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేశాక మరోసారి గంజిని అటు ఇటు తిప్పాలి. ఇక్కడ గరిటెతో కలిపితే మనకి చేప ముక్కలు త్వరగా విరిగిపోతాయి. సో మనం హోల్ ప్రాసెస్ అంతా చేప ముక్కలు 40 to 50% బాయిల్డ్ అయినాక గరిట పెట్టకుండా డైరెక్ట్గా గంజితో అటు ఇటు తిప్పేయాలి. నెక్స్ట్ వేయించుకున్న జీలకర్ర, మెంతి పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ హై ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు 5 to 10 minutes బాయిల్డ్ అవ్వనివ్వాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైన తేలిపోయింది. సో మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon for get more updates. Until then, take care. Bye bye.